ఈ రాష్ట్ర రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుకి 12,157 కోట్లు మరి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం నినదించి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో మళ్ళీ దానికి 11,500 కోట్ల రూపాయలు ఈవేళ కేంద్రం సాయం అందించి ఆ ప్రైవేటీకరణ నిలుపుతున్నటువంటి విషయంలో కానీ, మరి అన్నిటికీ మించి జలజీవన్ మిషన్కి సంబంధించి మరి 2028 వరకు కూడా దాని గడువు పెంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మనం 70,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లు జలజీవన్ మిషన్లో కేంద్రానికి పంపించినటువంటి స్థితిలో మరి 28 వరకు కూడా దాని గడువు పెంచడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోని పెద్ద ఎత్తున మనకి సహకారం అందించినటువంటి పరిస్థితి. ఇట్లా